సార్, వైఎస్ షర్మిల గారి ప్రెస్ మీట్ ఈరోజు చూసుకున్నట్టయితే జగన్ మీద ఒక సంచలన కామెంట్ చేశారు. అంటే దీనికి సంబంధించి అంటే ఈ సోలార్ పవర్‌కి దానికి సంబంధించి దాంతో పాటు ఆవిడ మీద జరిగిన ట్రోల్స్ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి నాకు చేయించాడని చెప్పి చివరికి ప్యాలెస్‌లో ఉన్న అరెస్ట్ చేయాలన్న దగ్గరికెళ్ళింది. అంటే ఇద్దరి మధ్య ఏదైతే వార్ ఉందో పెరుగుతుంది గానీ తగ్గట్లేదుగా కనిపిస్తుంది సార్. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు యాక్చువల్‌గా అంగారగ్రహం మీద మనం వెళ్తున్న దాని మీద ఇష్యూస్ చూస్తూ ఉంటే మన ఆళ్ళు ఏదో ఉల్కాపాతాలు ఇండియా మీద ఢీకొట్టే పరిస్థితి వచ్చి కొంచెం భూమి ఇబ్బంది పడే పరిస్థితులు రావటం, యుక్రెయిన్ యుద్ధం కనుక ఆగే పరిస్థితి ఇప్పుడు బిడెన్గా ఏదో ఇది వాళ్ళ మీద క్షిపణులు వేయడానికి అనుమతించడం, ఈ దీంతో పాటు ఈ గాజా స్ట్రిప్ కానీ లేదంటే విదేశాలు కానీ అవతల ఎలక్షన్స్ కానీ అలాగే మనకి రేట్లు తగ్గటం, అలాగే ఆంధ్రప్రదేశ్ రావాల్సిన విభజన హామీలు ప్రత్యేక హోదా రాకపోవటం వల్ల లక్షలాది ఉద్యోగాలు కోల్పోవటం, అమ్మాయిలు అక్కడ ఆత్మహత్య చేసుకుంటాం, చాలా ఇబ్బందికరంగా మీరు చూస్తున్నారు కదా, ఇబ్బందికరమైన పరిస్థితులు రావటం, రైతులకి సరైన డబ్బులు అందకపోవటం, నీటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వాళ్ళ వర్షాకాలం అనేక గూడాల్లో ఉన్న ఆరోగ్య సమస్యలు, వీటన్నిటికంటే కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు వాళ్ళ ఆస్తి తగాదాలు ముఖ్యమైపోయినాయండి జనానికి. మీకు కూడా కానీ మీకు సెలబ్రిటీ కాబట్టి పెట్టారు కాబట్టి మీరు అడగడం రైటు. ఇక పని లేనట్టు ఏమన్నాండి అసలు ఆవిడ సమస్యలు ఆవిడ ఆంధ్రరత్న భవన్లో కూర్చుని వాళ్ళ అన్నగారు ఆస్తుల మీద మీటింగ్ పెట్టారు. ఆ రోజు ఆ ప్రెస్ మీట్ చూసి నేను కూడా కంగారు పడ్డాను. మీరు కంగారు పడకండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మొత్తం కాంగ్రెస్ పార్టీలో దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అన్నగారు ఆస్తుల మీద పోరాటం చేయాలన్నమాట. ఆ రెండు సెటిల్ అయిపోతుంది అనుకున్నారు. ఎందుకోసం కూడా సగం తగ్గిపోతే కూడా మనకి ఎంటర్టైన్మెంట్ అని జనం అనుకున్నారు. ఎక్కడో సెటిల్ అవ్వలేదు, మళ్ళీ మొదలు కూడా ఆల్రెడీ సెటిల్ అయిపోతుందని విశ్వసనీయంగా తెలిసిన పత్రికలు రాసినాయి, వారి సన్నిహితంగా ఉండే పత్రికలు. నేను అనుకున్నాను సరిగ్గా గొడవ పొద్దున్న వేస్తే మళ్ళీ టీవీ చూడాలి, టీవీ చూసిన తర్వాత ఏమో ఈవిడ ఎక్కడ పడితే అక్కడ మొత్తం మీడియాలో మొత్తం వచ్చేస్తారు కదా, ఈవిడ రాగానే అన్నీ ఆఫ్ చేస్తారు. కొంతమంది ముందల అసలు రాష్ట్రంలో ముందర ఈవిడ తప్పితే ఇంకెవరు లేరు. ఈవిడ ఏమన్నారు, మీరు ఒకసారి రేవంత్ రెడ్డి గారికి వెళ్ళి ఆయన చెవులు డాక్టర్ దగ్గరికి వెళ్ళారో లేదో కనుక్కోండి. ఏంటి స్పెషల్ ఈవిడ తిట్టిన తిట్లకి ఆయన చెవులో రక్తం వచ్చినంత పని అయింది. కొడంగల్ తిట్టిన తిట్లకి పాపం ఏమన్నాడు నేను. ఆఖరి సోనియా గాంధీ గారికి అయితే మోక్ష పడిపోయినట్టున్నారు ఈవిడ తిట్టిన తిట్లకి. రాహుల్ గాంధీ గారు దేశం ఆ రోజు తిట్లు తినలేక 10 రోజులు బయటికి వచ్చినట్టున్నారు కాంగ్రెస్ పార్టీని కానీ ఇవన్నీ కానీ. అసలు ఆ పక్క రాష్ట్రంతో నాకు సంబంధం, అసలు ఆంధ్రప్రదేశ్ గురించి మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఏం మాట్లాడారు, ఆ పక్క రాష్ట్రంతో నాకు సంబంధం ఏంటి, పేరు కూడా అనలేదు. నాకేమో అర్థం కావట్లేదండి. పొద్దున్న లేస్తే సాయంత్రం 24 గంటలు మీడియాలో ఆవిడే, ఎప్పుడు వస్తే అప్పుడు ఆవిడ వచ్చేస్తారు. ఆవిడ ఎప్పుడు జరిగినా వెంటనే రావటం, జగన్ గారి మీద మాట్లాడటం, ఆంధ్రప్రదేశ్ హక్కుల మీద సైడ్ యాక్షన్. ఆవిడ మీద నాకు కోపం లేదు. మా ఉద్యమాన్ని పక్కన సర్వనాశనం చేసేసిన వాళ్ళలో ఆవిడ కాదా ఒకటాన్ని నాకు భయంగా ఉంది. మేము ఢిల్లీలో ధర్నా చేస్తుంటే వందలాది మందితో ఒక్క వార్త కూడా రాకుండా ఈవిడ వెళ్ళి 1 గంట ముందు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది, అందరూ కలిసి ఒప్పుకున్నాం 7, 8, 9 తారీఖు భారీగా ధర్నాలు ఉన్నాయి స్టీల్ ప్లాంట్ అని, అది హైలైట్ చేయడానికి పక్కన పడేసి ఈవిడ పార్టీ చేరి అక్కడ 2 నిమిషాలు అక్కడ అలౌట్ చేసి ఉంటే బాధని టెక్మెన్ ఫ్లైట్కి వెళ్ళిపోతే 3-4 రోజులు మేము చేస్తే ఒక అక్షరం కూడా రాలేదు మీడియాలో అండి. 90% దేనికుందండి. వెంటనే ఆవిడ మీటింగ్ పెట్టి అన్నయ్య గారు ఆస్తులు మాకు ఎందుకండి, వెంటనే వాడి తల్లిగారు గవర్నీరాలు వైఎస్ విజయ రాజశేఖర రెడ్డి గారిని లెటర్ రాశారు. రాసి వాళ్ళ నాన్నగారు సంపాదించిన ఆస్తుల్లో తాతగారు కాదు, ముత్తాతగారు వెంకటరెడ్డి గారు కాదు, వాళ్ళ నాన్నగారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత సంపాదించిన ఆస్తులు ఏదైతే ఉన్నాయో దానిలో వాటాలు ఇవ్వాలి రాలన్నారు. జనం ఏమో ఇలా నోరులో వేసుకుని తింటా ఉన్నారు. అసలు వాళ్ళ నాన్నగారు సంపాదించిన ఆస్తులు జనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం సంబంధం, వాళ్ళ నాన్నగారు సంపాదించిన ప్రజలకు సంబంధం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ ఆస్తులన్నీ కూడా అక్రమార్జనలు 2 లక్షల కోట్లు కొట్టేశారని అందరూ, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు, అన్ని టీవీలో ఆ రోజు మాట్లాడి. ఇప్పుడు అందరూ ఆవిడ బుక్కలు పంపిస్తూ ఉంటే అందరూ తీసుకుని హ్యాపీగా ఉన్నారు, తప్పలేదు. నాకు అర్థం అవ్వట్లేదండి ఇష్యూ. అంటే శత్రు మిత్రుడైనా అంతే కదా. జగన్ గారు అవినీతి పరుడు కానీ అవతల అందరూ ఆరోపిస్తూ ఉన్నారు. అవతల ఆల్రెడీ దాంట్లో ఈడీ కేసులు ఫెయిల్ అయినాయి. అది అయిన తర్వాతే మనం నేరస్తుడని చెప్దాం. ఇంతవరకు నిందితుడిగా ఉన్నారు. ఈవిడేమో అది నాకు అర్థమే కావట్లేదండి. ఏంటో నాకు సమస్య రాష్ట్ర సమస్యలో మాట్లాడి పెద్దానికి లింక్ పెట్టి మీరు ఏంటండి మ్యాట్రిక్స్ వారికి కానీ ఏంటి భూములు ఏంటి, వ్యాన్పిక్ భూములు ఏంటి సంగతి ఏంటి, దాంట్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ దేశాన్ని మన తెలుగు ప్రాంతాన్ని ఒక 6 ముస్లిం రాజులు
ఈ ఫ్రెంచి పోర్చుగీస్ వాళ్ళు కొంతకాలం కొన్ని 100 సంవత్సరాలు, ఎక్కువ బ్రిటిష్ వాళ్ళు, వందలాది మంది హిందూ రాజులు పరిపాలించిన మొత్తం మన కోస్ట్ ఉన్న 1000 కిలోమీటర్లు 974 కిలోమీటర్లు యానం అనే చిన్న ప్రదేశం తప్ప సముద్ర తీరాన్ని ఎవరికి యానం వాళ్ళు తీసుకున్నారు ఫ్రెంచ్ వాళ్ళు అనుకోండి చిన్నది, అది తప్ప ఎవరికి కూడా ఇవ్వడానికి సాహసించలేదు. అట్లాంటిది ఇక్కడి నుంచి అక్కడి వరకు సముద్ర తీరాన్ని రాక్ అనే కంట్రీ, రాస్ ఆల్కమ్ అనే కంట్రీ ఈడ్చి భూతద్దాలు పెట్టుకున్నా మీకు సముద్రంలో ఆ మాహలు మీరు ఇండియా వరల్డ్ మ్యాప్లో ఎంత కూడా కనపడదు. ఆ కంట్రీ పేరు చెప్పి మెజార్టీ ఒక దేశానికి, అది ఇస్లామిక్ కంట్రీ ఏదో కంట్రీ అవ్వాలండి మనకు తర్వాత సంగతి. అసలు ఎక్కడి నుంచి ఇక్కడ కిలోమీటర్ల కొద్ది మనిషి వెళ్ళడానికి వీలు లేకుండా భూములన్నీ తెలిసి వాళ్ళకి అప్పచెప్పితే ఆ సంపాదన కోసం ఆడుతున్నా మీరు? నాకు అర్థం అవ్వట్లేదు. అది ఎవరు చేశారు? ఆ కుంభకోణం మాత్రం రైటు, దాంట్లో వాటా కావాలా మీకు? ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మాట్లాడండి. రాయలసీమ ఉత్తరాంధ్ర కోసం నిధులు మాట్లాడమంటే ఉత్తరాంధ్ర గురించి గొడవ రాగానే దువ్వాడ శ్రీనివాస్ గారు ఇష్యూస్ వచ్చేస్తాయి. ఉత్తరాంధ్రకి నిధులు లేవే, కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదండి బాబు, ఉత్తరాంధ్ర సూచన రావాలి, దానికి రావాల్సిన ప్యాకేజీ రాలేదు రూపాయని మాట్లాడుతుంటే అది వచ్చేస్తుంది. రాయలసీమకు అన్యాయం జరుగుతుందని ఒక పక్కన మాట్లాడుతుంటే మేము లడ్లు ఇష్యూ వచ్చేద్దాయి. వీడు కాదు, లడ్లు ఇష్యూ వస్తుంది, గవర్నర్ వీరేం చేస్తారు, తర్వాత వీరు వస్తారు. మీకు అర్థమైంది కదా? అసలు మాకేం అర్థం కావట్లేదండి ఇష్యూ. రెండు ట్రోలింగ్ మాత్రం చెప్తున్నా, వారి మీద చేసిన ట్రోలింగ్ మాత్రం దుర్మార్గం, హేయం, అన్యాయం, పాపం. నో సెకండ్ దట్. మహిళగానే కాదు మామూలుగా కూడా ట్రోలింగ్ చేయటాన్ని మామూలుగా విమర్శించవచ్చు, పరుషంగా విమర్శించవచ్చు, అనుచితంగా చేయకూడదు, అసభ్యంగా కూడా చేశారు, దుర్మార్గం చేశారు. అంటే షర్మిల గారు ఆరోపించారు, బాలకృష్ణ గారు దగ్గర కూర్చుని ఆఫీస్ చేసేసారని నందమూరి బాలకృష్ణ గారిని ఆరోపించారు. ఈ రోజు కూడా ఆవిడ మాట్లాడారు, ఈ రోజు ఇష్యూ కూడా మాట్లాడారు. నందమూరి బాలకృష్ణ గారు ఇష్యూ కూడా ఆయన అప్పుడు వచ్చినప్పుడు, అప్పుడు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సైన్యమే నా మీద ఇలా చేసిందని చెప్పి మళ్ళీ మార్చేశారా? సరే, ఆవిడ ఏదైనా మారుస్తారు. వాళ్ళ అన్నగారు ఆస్తి ఇచ్చేస్తే మాకు గొడవ, వాళ్ళ నాన్నగారు సంపాదించిన దాంట్లో ఏదో ఉందో అట ఇచ్చేస్తే మాకు ప్రజలకి చూసే సౌభాగ్యం తప్పుతుంది. ఎందుకంటే ఆవిడ మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పక్క రాష్ట్రంలో సంబంధం లేదన్నారు. అమ్మ దయచేసి గమనించండి, వ్యక్తిగతంగా మేమే లేదు, మా ఉద్యమాన్ని దెబ్బ కొట్టారని చెప్పి బాధతో మాట్లాడుతున్నాం. రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో మేము వచ్చినప్పుడు మా సభలకు వచ్చి మీరు చూశారు, అక్కడ ఆయన అప్పుడు ప్రకటించారు మీకు సంబంధం లేదు. అప్పుడు అసలు భారత్ జోడో యాత్రకు వెళ్ళాం, మీ సంబంధం లేదు. అప్పుడు ఆ పక్క రాష్ట్రం ఎవరూ లేదు. మీ అన్నగారు మా మీద కేసులు పెట్టించినప్పుడు, మా మీద దారుణంగా నీచంగా కొంతమంది ట్రోల్ చేస్తున్నప్పుడు ఎవరైతే మీ మీద ట్రోల్ చేస్తారో మేము మనుషులు కాదా? మీరు దేవదూతలా? మీ పాలకులందరూ పైకి దిగొచ్చారు. మీ పాలకులందరూ, మీరు మీ కుటుంబాలు మాత్రం దేవుడి బిడ్డలా? స్వతంత్ర వ్యక్తుల మీద మీ మీద వేసిన వాళ్ళే దుర్మార్గంగా నా మీద వేస్తే మీకు అప్పుడు చెవులకు వినపడదా, కళ్ళు కనపడలేదండి? మేము మనుషులు కాదా? మేము కేసు పెట్టాం. మీ అన్నగారి జమానాలు 2020లో పట్టించుకోలేదు. మేకతోటి సుచేతన్ గారు, గవర్నర్ గారు వారికి రాశాం, పాలకల్ పోలీస్ స్టేషన్ పెట్టాం, డీజీపీకి రాశాను, కేంద్ర హోంశాఖ మంత్రి రాశాను, సంపుతాలు అన్నారని చెప్పి ఆధారాలు ఇచ్చి ఫోన్ నెంబర్లు ఇచ్చాను. అప్పుడు మీకు కనపడలేదండి? మేము మనుషులు కాదండి? మీరు ఒక్కరే దేవుడు బిడ్డలా? మాకు వెంకటేశ్వర స్వామి, మాకు దేవుళ్ళు ఉన్నారండి. చాలా తప్పు అండి. ఎవరు ట్రోలింగ్ చేసినా తప్పు. నేను చెప్తున్నా, అసభ్యంగా పరుషంగా విమర్శించడం కూడా రాష్ట్ర హక్కుల కోసం విషయం అయితే ఒక మాట ఎవరైనా జారోచ్యం, రాష్ట్రాన్ని ఆ రోజు విభజిస్తున్నప్పుడు పాపం చాలా గట్టిగా మాట్లాడారు, చాలామంది మాట్లాడారు. అది తప్పని అనుకోను నేను. అంటే అసభ్యంగా మాట్లాడకూడదు, పరుషంగా పదుపు దాటి మాట్లాడవచ్చు. ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు కూడా చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. చెప్తున్నా అండి, ఆ సమైక్యాంధ్ర అప్పుడు ఒక్క కన్నీటి పొట్టు రాల్చారా? అన్నగారి కోసం తిరిగానే అంటే అధికారం కోసం తిరిగారు మీరు. అన్న కోసం పనిచేశారంటున్నారు, ప్రజల కోసం పనిచేశారా? అన్న వదిలిన బాణం. నేను ఇవాళ అన్న మీద తిరిగిన బాణం మీరు వేసుకోండి, ఏదైనా కానీ ఆస్తులు సెట్ అయిపోతే అన్ని సెట్ అయిపోతాయి. ఆ స్టేజ్ దాటిపోయింది. ఓకే, ఇవాళ అందుకని నా ఉద్దేశం, ఎప్పుడూ ఆ టైంకి వచ్చేస్తారు ఆవిడ. అసలు ఉద్యమాన్ని పక్కన పెట్టించే చేయటంలో కూడా ప్రముఖ పాత్ర ఆవిడది ఉంది ఇండైరెక్ట్గా. ఆ రోజు రఘువీరెడ్డి గారు, నీలకంఠపురం రఘువీరెడ్డి గారు గట్టిగా స్పందించారండి. చిరంజీవి గారు కూడా మీటింగ్ హాజరయ్యారు. తర్వాత సాకి శైలజానాథ్ గారు నిలబడ్డాడు, మా దీక్షలకు వచ్చారు. వీడు కనీసం మొహం కూడా చూపించలేదు సరికదా. ఆవిడ రోజు రావటం, టీవీలో కనపడతాం, ఏదో ఉత్తుపున్నానికి మాట్లాడతాం. నేను కావాలని మీకు చూపించాను. అసలు రాహుల్ గాంధీ దగ్గర హామీ ఇచ్చారు మొదటి శతకాన్ని. ఈవిడ 21వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసే ముందు వాళ్ళ పార్టీ నుంచి నా మెసేజ్ వచ్చింది, ఒకసారి ఆ కాగితాలను ఇవ్వండి అని చెప్పి. ఇప్పుడు చూపి అనవసరం వ్యక్తిగతంగా జరిగి చెప్తున్నానండి, ఇది తప్పు.
ఆవిడ గౌరవించి ఇప్పుడు కూడా ఆవిడ మారాలని కోరుకుంటున్నాను. మిగతాది ఏం లేదండి. ఆవిడ తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి ఆ రోజు వెళ్తా అంటే ఆవిడ పక్క రాష్ట్రం నాకు అంతా కావాలన్నాను. నాకు తెలుగు జాతి మొత్తం కావాలి. ఇవాళ కూడా 13.5 కోట్లు కావాలి, ద్రవిడ్లు కావాలి, దేశం కావాలి. ఆ పక్క రాష్ట్రం నాకు అక్కర్లేదు అన్నా. నేను ఆ పక్క రాష్ట్రం నాకు అంతా తెలుగు జాతి మొత్తం కావాలనుకున్నాను. చేసి ఆ పక్క రాష్ట్రం నాకు ఎందుకని అనలేదు. మరి ఎందుకని? అందుకని విత్ డ్యూ రెస్పెక్ట్ సార్. కానీ ఆవిడ మీద ఇంతకుముందు కూడా చేసిన ట్రోల్స్ అన్యాయం. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ బ్యాచ్, వాళ్ళ వ్యతిరేక బ్యాచ్ కూడా స్వతంత్ర వ్యక్తి మీద ట్రోల్ చేస్తే మీరేమో రాజకీయ అధికారం చేస్తున్నారు. నాకు రాజకీయ అధికారం అవసరం లేదు, మిగతా అధికారం అవసరం. మా మీద ట్రోల్ చేస్తే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారండి? మీ అన్నగారు మా మీద కేసు, మీ గవర్నమెంట్లో అమరావతి మీద మహిళలు కాదండి. అప్పుడు మీ గొంతు పెగలేదే. మా అమరావతి మహిళలు కాదా? అమరావతి మహిళల మీద ఎంత దారుణంగా చేశారండి. పోలీసులు దాడి చేస్తే గొంతు ఒక్క మాట మాట్లాడాలి. మహిళలు కాదా? కుటుంబాలు లేవాలి. ఓకే, మీ ఒక్కళ్ళకే కుటుంబాలు ఉన్నాయా? వాళ్ళు భూములు ఇచ్చి అంత బాధపడుతుంటే మా మీద కేసు పెట్టారే, అప్పుడు సింధు స్పందించలేదండి. మీ అన్నగారి హయాంలో మా మీద కూడా కేసు పెట్టారు కదా, అమరావతి గురించి మేము మద్దతు పలికామని. బూతులు ఇచ్చాను ఎవరినన్నా. టు డూ రెస్పెక్ట్ సార్. ఈవెన్ టుడే ఐమ్ టెలింగ్ యూ, చేంజ్ అవ్వాలి. వాళ్ళ ఆస్తుల సమస్య ఇవాళ మిగతాన్ని ఇప్పుడు చేయాలి కదా. కాదు, దురదృష్టవశాత్తు ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ముఖ్య ఇష్యూస్ కావచ్చు సైడ్ ఇష్యూస్ అయిపోతున్నాయి. ప్రతి ఒక్క విభజన హామీలు రావాలి. అవతల పిల్లలకి కనీసం ఒక 5 లక్షల యాన్సిల్ యూనిట్స్ ఎన్ని వస్తే కనుక కోటి మందికి ఉపాధి దొరుకుతుంది. దమ్ముండి ధైర్యంగా కలేజంగా నిలబడతారు. సత్తా ఉన్న తెలుగు వాళ్ళు ఉన్నారండి, సత్తా ఉన్న ఆంధ్రులు ఉన్నారండి. ఆ గుజరాత్కి వెళ్ళిపోయిన దాని మీద డిమాండ్ చేయక్కర్లేదు. ఎప్పుడన్నా వీరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు బీజేపీని గట్టిగా విమర్శించి చూసారా? ఎప్పుడు కేటీఆర్ గారి మీద. ఇప్పుడు ఎలా అయితే ఆవిడ మీద శంకర్ నాయక్ గారు ఎవరో విమర్శించి తీవ్రంగా ఖండిస్తున్నాను. కానీ ఈవిడేమన్నారు తెలుసా? నేను అనకూడదు, బాగుండదు. ఆయన మగతనం గురించి నేను ఎందుకు మాట్లాడతాను? ఆ మగతనం గురించి వాళ్ళ ఆవిడకి చెప్పాలి. నేను చెప్తాను ఏంటని డైలాగ్ ఇస్తే అందరూ నవ్వుతున్నారు. వాళ్ళ ఆవిడ ఇప్పుడు ఆ మహిళ కాదండి, శంకర్ నాయక్ గారు వాళ్ళ ఆవిడ ఒక షెడ్యూల్ ట్రైబ్స్ కాదా? ఆవిడ ఒక అంత గౌరవంగా ఉన్నారు. ఒక మాట మాట్లాడారు ఆవిడ. ఈవిడే కదా మాట్లాడింది. నాకు కావాలంటే వీడియో వేయండి. తప్పు కదండి. మేము కూడా పరుషంగా ఏంటి సోనియా గాంధీ గారు సవరించుకుంటాను నేను. సోనియా గాంధీ గారు అన్యాయం దుర్మార్గం చేశారు అంతవరకు అంత బియాండ్ దట్ మాట్లాడితే ద్రోహం. కానీ మరి వారే మాట్లాడారు కదండి. అందువల్ల ఎవరు చేసినా తప్పు అంటున్నాను. వాళ్ళు ఖచ్చితంగా అసభ్యంగా ట్రోల్ చేసే వాళ్ళని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఐ సపోర్ట్ హెర్ ఇన్ దిస్ కంటెస్టెంట్లో అవుట్రైట్గా సపోర్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మా మీద చేసిన వాళ్ళ మీద కూడా ఏ పార్టీలో ఉన్నా వారు కూడా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.